సినీ క్రిటిక్ అలానే సోషల్ మీడియా సెన్సేషనల్ వైజాగ్ సత్యాన్ని ఈరోజు మనతో ఉన్నాడు. ఒక స్మాల్ సిట్ చేసేద్దాం. సో హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను, గుడ్. చాలా రోజుల తర్వాత ఏంటి మీడియా ముందుకు రావట్లేదు ఈ మధ్య? రావట్లేదు, కొంచెం బిజీగా ఉన్నా, మూవీస్ చేస్తున్నాను. ఈ మధ్య ఒక హర్రర్ ఫిల్మ్ చేస్తున్నాము, ఓకే. బకాసుర రెస్టారెంట్ అని. అది మన ఎవరు హీరో అంటే ప్రేమ కథా చిత్రంలో ఉన్నాడు కదా ప్రవీణ్, కమిడియన్ ఆయన. అలాగే వైజాగ్ అబ్బాయి ఏం పేరు, వైభవ హర్ష, వాళ్ళిద్దరు లీడ్ రోల్స్ లో ఒక మూవీ చేస్తున్నాము. అందులో మా సోషల్ మీడియా నుండి చాలా మందిని తీసుకున్నారు. నేను, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, ఇనిస్టా బంగారం, కచ్చరి పాప, ఆవేశ స్టార్, మేమంతా చేస్తున్నాం. ఓకే, ఎట్లుందన్న ఈ సంక్రాంతికి అయితే 3 సినిమాలు వస్తున్నాయి కదా. సో ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు? 3 సినిమాలు అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తుంది. శంకర్ గారి కోసం చెప్పనవసరం లేదు, ఆయన ఇంత గతంలో చాలా సినిమాలు తీశారు. జెంటిల్ మ్యాన్ అని, తర్వాత జీన్స్ అని, రోబో అని, కమలాసన్ సినిమా, చాలా కమలాసన్తో భారతీయుడు కూడా తీసిండు ఆయన కోసం చెప్పనవసరం లేదు. అది మాత్రం 1000 కోట్ల సినిమా ఖచ్చితంగా. చెప్పండి. అయితే ఇప్పుడు సంక్రాంతికి బాలయ్యబాబు గారిది కూడా వస్తుంది కదా. సో అయితే గేమ్ చేంజర్ వస్తుంది. ఈ సంక్రాంతి బాలయ్యబాబు గారిది అవుతుంది అంటారు. నటసింహం బాలయ్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి విజేత ఎవరంటే బాలకృష్ణ గారే కదా. ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది. అందులో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. శేఖర్ మాస్టర్ సాంగ్ కూడా ఇప్పుడే మేము చేసాము రీల్స్, దిబడే నాకు నచ్చింది. సాంగ్ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఏమున్నాయి అందులో, బూత్ ఏముంది అంటే హీరోయిన్ అలా కింద పట్టుకోవడం కానీ కొట్టడం కానీ ఆ స్టెప్పులు, శేఖర్ మాస్టర్ ని బాలయ్యబాబు ఫ్యాన్స్ కూడా కొంచెం ఇలా అంటాడు అనమాట, ఇలాగంటాడు. అందులో తప్పేముంది, బూత్ ఏం లేదు. చూసే వాళ్ళకి అంత బూత్ కనిపిస్తుంది. ఎలా చూసే వాళ్ళకి, నెగిటివ్ థాట్స్తో ఉన్న వాళ్ళకి. చాలా బాగుంది. హీరోయిన్ ఐటమ్ కల్లా తెలియదు, ఊర్వశి రౌతులు అనుకుంటా కదా, తను కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది. వాళ్ళు అంత కష్టపడుతున్నారు. అసలు మేము షూటింగ్స్ చేస్తాము, మేము సినిమాలు కూడా, నేను కూడా చాలా సినిమాలు చేశాను. ఆ లైట్ల ముందు ఎండలో ఎంత కష్టపడతాం అది మాకు తెలుస్తుంది. సింపుల్గా కామెంట్ చేసేస్తారు. బాలకృష్ణ గారు ఈ ఏజ్లో 60+ ఏజ్లో కూడా అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఈ రెండింటితో పాటు అలానే వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నారు కదా. సో ఎట్లా సంక్రాంతికి ఆయన సినిమాలు కూడా బాగుంటాయి. ఆయన సినిమాలన్నీ ఫ్యామిలీ డ్రామాలన్నీ కూడా ఆయన సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఆల్రెడీ ఆయన పాటలు కూడా మేము రీల్స్ చేసాము. ఆయన సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు అందరి సినిమాలు హిట్ అవ్వాలి. ఎట్లుందని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక తెలుగు అమ్మాయిని ఇప్పుడు సపోర్ట్ గా చూసుకుంటే ఒక స్టార్ హీరో పక్కన అంజలి గారిని తీసుకొచ్చారు కదా. సో ఏం చెప్తారు? అంజలి గారు గతంలో చాలా మందితో చేశారు కదా. అల్లు అర్జున్ సినిమాలో కూడా డాన్స్ వేశారు, సూర్య గారితో వేశారు, తర్వాత వెంకటేష్తో కూడా వేశారు కదా. వెంకటేష్తో కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల చిట్లు. ఆమెకి ఫస్ట్ టైం కాదులే, కానీ చాలా హ్యాపీ. తెలుగు వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి హ్యాపీ. ఈ సంక్రాంతికి ఎవరి సినిమా హైలైట్ అవుతుందంట? ఎవరి సినిమా అంటే నేనేం చెప్పలేను. నేనైతే బాలకృష్ణ ఫ్యాను. బాలకృష్ణ సినిమా ఫస్ట్ ప్లేసు, తర్వాత వెంకటేష్ గారి సినిమా సెకండ్ ప్లేసు, రామ్ చరణ్ సినిమా థర్డ్ ప్లేస్. సీనియారిటీని బట్టి చెప్తున్నాను నేనైతే బాలయ్య ఫ్యాను. చైనాలో కలెక్షన్స్ అది ఇది అన్నారు కానీ దంగల్ అయితే మాత్రం అది ఫేకే. బాహుబలి ఒరిజినల్ 1800 కోట్లు. బాహుబలి 2 రికార్డులు, దంగల్ రికార్డులు అన్నీ బదులు కొట్టేసింది, దగ్గరికి వెళ్ళిపోయింది. సో 100 ఏళ్ళ చరిత్ర గల మన టాలీవుడ్లో కూడా ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు బెస్ట్ హీరోగా. ఇక డ్యాన్స్ అంటే చెప్పనవసరం లేదు కదా. ఆంధ్ర మైకేల్ జాక్సన్ ఏంటి, ఇండియన్ మైకేల్ జాక్సన్ అని కూడా అనొచ్చు. సో ఆయన కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్య. సో ఆయన ఇబ్బందులన్నీ తొలగాలని కొత్త సంవత్సరంలో ఆయన హ్యాపీగా ఉండాలని, అలాగే పుష్ప 3 కోసం రెడీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నువ్వు ఫస్ట్ నుంచి టీడీపీకి సపోర్ట్గా ఉంటావు కదా. అయితే ఇప్పుడు అమరావతి క్యాపిటల్లో వరదలు వచ్చేసినాయి. సో అక్కడ క్యాపిటల్ ఎలా చేస్తారని చెప్పి వైసీపీ శ్రేణులు అంటున్నారు, ఏం చెప్తారు? అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి సెంటర్ పాయింట్ కాబట్టి అందరూ ఆలోచించి, నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు కదా అప్పుడు శంకుస్థాపనకి 2014లో. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కూడా వచ్చారు. సో వాళ్ళందరికంటే ఈ కామెంట్స్ చేసి వాళ్ళు ఏమైనా తెలివైన వాళ్ళని నేను అడుగుతున్నాను. వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయమే కదా. కేసీఆర్ గారు అప్పుడు వచ్చారు సీఎంగా ఉంటూ, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సీఎం అక్కడ, నరేంద్ర మోడీ గారు వచ్చారు. అందరూ తీసుకుని సెంట్రల్ ఉంటే అందరికి అందుబాటులో ఉంటుందని తీసుకున్నారు. తప్పేం లేదు కదా. డెవలప్మెంట్ లేదు కదా, అమరావతి డెవలప్మెంట్ లేదు. అయితే ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఉన్న మనీ అంతా దానికే పెట్టాల్సి వస్తుంది. ఇంకా అప్పు భారం మొత్తం ప్రజల మీద పడుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. డెవలప్మెంట్ ఎందుకు అవడం లేదండి? ఆంధ్ర ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగానే డెవలప్ చేస్తున్నారు. ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్లా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారేమో, కానీ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. త్వరలో కొంచెం సగం సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రాకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సగం ఇక్కడ సగం అక్కడ. ఓకే, ఇక్కడ నుంచి మూవీ ఇండస్ట్రీ కూడా వైజాగ్ వచ్చేస్తుంది అనే రూమర్
రూమర్స్ కూడా వినిపించినాయి, ఒకవేళ వస్తే ఇక్కడ హైదరాబాద్ ఏమన్నా పడిపోయే ఛాన్స్? హైదరాబాద్ ఎప్పుడు పడిపోదండి. హైదరాబాద్ ఎప్పుడు కూడా హైదరాబాద్ జమ్మే. కాకపోతే అక్కడ కూడా కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వర్క్ రావాలి. ఆంధ్రాలో వాళ్ళకి కూడా అక్కడ కూడా కొంచెం పరిశ్రమ ఉండాలి, ఇక్కడ కూడా కొంచెం పరిశ్రమ ఉండాలి. అది మహారాష్ట్ర తీసుకోండి, కొంత బాలీవుడ్ పూణేలో ఉంటుంది, నీకు తెలుసా? కొంత వచ్చి బొంబాయిలో ఉంటుంది. అట్లానే అక్కడ వాళ్ళు బతకాలి, ఇక్కడ వాళ్ళు బతకాలని, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే అన్న, అయితే రీసెంట్గా ఇప్పుడు పుష్ప మూవీ సంధ్య థియేటర్ దగ్గర ఇష్యూలో ఒక యువతి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా గేమ్ చేంజర్కి మీటింగ్కి వెళ్ళి వస్తుండగా ఇద్దరు చనిపోయారు అంటున్నారు. అయితే ఏం చెప్తారన్న, అంటే ఇప్పుడు రేవతి గారు చనిపోయిన దానికి ఇంత పెద్ద ఇష్యూ చేశారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది, ఏం చెప్తారు? ఇష్యూలు చేయాల్సిన టైం కాదు ఇది. ఇక్కడ రేవతి గారు చనిపోయారు, అక్కడ కూడా మణికంఠ చరణ్ అని ఇద్దరు చనిపోయారు. వాళ్ళు బాగా యూత్, వాళ్ళు 21-22 ఇయర్స్ వాళ్ళు, కాకినాడ అబ్బాయిలు. వాళ్ళు గేమ్ చేంజర్ ఫంక్షన్ కానీ వచ్చి రిటర్న్ వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట, ఏదో గుద్దేసిందంట లారీ. సో చాలా దురదృష్టకరం. వాళ్ళకి అందరూ కూడా సహాయం అందించాలి. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా సహాయం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా దురదృష్టకరం అనమాట. వీటి కోసం మనం ఏం మాట్లాడకూడదు. మనం చేయాల్సిందంతా ఒకటే, వాళ్ళ కుటుంబానికి మనం వెళ్ళి ఆర్థిక సహాయం చేయాలి, అండగా నిలబడాలి. రేవతి కుటుంబానికైనా అక్కడ ఆంధ్ర వాళ్ళ కుటుంబానికైనా. ఇది రచ్చ చేసేది, ఇష్యూ చేసే ఇష్యూ కాదు, ఇది చాలా సెన్సిటివ్ ఇది. ఓకే, అయితే ఇప్పుడు 6 స్కీములు తీసుకొచ్చారు కదన్నా, సో అవి ఇంకా అమలు చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది టీడీపీ ప్రభుత్వానికి అంటున్నారు. సో ఏం చెప్తారు, మీరు వెళ్తున్నారు కదా? అవును, 1 year అయినాక అన్ని అమల్లోకి వస్తాయి. మంత్స్ అయిపోయింది, దాన్ని స్టడీ చేయాలి కదండి, దాన్ని స్టడీ చేయాలి. స్టడీ చేసినాక అన్ని అమలు చేస్తారు. ఆల్రెడీ పెన్షన్లు అన్నీ అమలు చేశారు. ఉచితంగా సిలిండర్స్ ఇస్తామన్నారు, అది కూడా అమలు చేశారు. ఇవి కూడా అమలు చేస్తారు. వాళ్ళు కూడా మనకు కొంచెం టైం ఇవ్వాలి కదా. ఓకే, ఫైనల్ గా అమరావతి ఇప్పుడు ఓన్లీ 6 months 7 months కదా అయింది. ఒక 1 year టైం ఇవ్వాలి. ఓకే, టైం ఇచ్చినాక నేనే క్వశ్చన్ చేస్తా చంద్రబాబు నాయుడు గారికి. ఓకే అన్న, అయితే ఫైనల్ గా అమరావతి న్యూ క్యాపిటల్ సిటీ గురించి ఏం చెప్తారు? డెవలప్మెంట్ అయితే ఎలా ఉండబోతుంది? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి క్యాపిటల్ చేయడం ఇష్టం లేదు. ఎందుకని? నేను టీడీపీలో ఉన్నా కానీ వైజాగే కావాలి అని నాకు ఇష్టం. అప్పటి కూడా 2019లో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసాను. ఆయన కూడా సీఎం అయ్యారు, ఆయన కూడా బాగానే చేశారండి. ఎవరైనా బాగానే చేస్తారు, కాదని లేదు. నాకైతే మాత్రం అమరావతి క్యాపిటల్ అసలు ఇష్టం లేదు. వైజాగ్ క్యాపిటల్ ఇష్టం, ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఇంటర్నేషనల్ సిటీ, టాప్ 10 సిటీలో ఇండియాలో అది ఒక ప్లేస్లో ఉంది కాబట్టి అక్కడ రావాలని కోరుకుంటున్నాను. పరిశ్రమ కూడా ఇక్కడ నుంచి కొంత అక్కడికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. 50% ప్రభుత్వంతో ఏపీలో డెవలప్మెంట్ ఏమైనా అవుతుందంట? ఖచ్చితంగా అవుతుందండి, ఎందుకు అవ్వదు? రోడ్లన్నీ బాగా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి వేయిస్తున్నారు. వీధి దీపాలు, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా, ఆయనకు కూడా 5-6 శాఖలు ఇచ్చారనుకుంటా. మొత్తం పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఇంకేంటి అటవీ శాఖ మంత్రి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏవి ఒక 4-5 శాఖలు ఇచ్చారు. ఆయన కూడా బాగానే పనిచేస్తున్నారు. సో అందరూ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి, తెలంగాణలో ప్రజలు కూడా బాగుండాలి. విమర్శలు చేసుకోకూడదు, విమర్శలు చేయకూడదు అనమాట. అందరూ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన చాలా మంచి, ఆయన అసలే సోషల్ వెల్ఫేర్ స్కీమ్లో ఆయన నెంబర్ 1. ఆయన హీఈస్ ద ఛాంపియన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. అలాగే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కానీ ప్రజల అభివృద్ధి కోసమే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.